హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో తెల్ల కాగితాలపై జరిగిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ మళ్ళీ అయితే ఊపందుకుందండి. 2014కు ముందు జరిగిన ఒప్పందాలకు అధికారిక గుర్తింపు అయితే లభించనుంది. అయితే పూర్తి ఆధారాలు లేకపోవడం, విక్రేతల అభ్యంతరాలు, అలాగే ధరల డిమాండ్ వంటి సవాళ్లను రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్నారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కాగితాలపై అంటే సాదా బైనామా జరిగిన భూ కొనుగోళ్లను క్రమబద్ధీకరించే ప్రక్రియ మళ్ళీ ఊపందుకుంది. దశాబ్దాలుగా పెద్దల సమీక్షంలో కొనుగోలు చేసిన భూములకు అధికారిక గుర్తింపు లభిస్తుండడంతో లక్షలాది మంది రైతులు, వారి కుటుంబాలు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇంతకుముందు జస్ట్ కాగితాలపైన రాసుకున్న భూముల క్రయ విక్రయాలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాలకు సాదా బైనామా ఒప్పందాలు జరిగినట్లయితే అంచనా. ప్రభుత్వం 2020 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు దరఖాస్తులను అయితే స్వీకరించాయి. 8.9 లక్షల అర్జీలు కూడా వచ్చాయి. అప్పుడు అదే ఏడాది ROR 1971 చట్టం రద్దు కావడంతో న్యాయ వివాదం కారణంగా దరఖాస్తుల పరిశీలన అయితే నిలిచిపోయింది. ఈ ఏడాది అంటే 2025 ఆగస్టులో హైకోర్టు దరఖాస్తుల పరిశీలనకు అలాగే క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మోక్షం అయితే లభించింది. ప్రస్తుతం ROR 2025 చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ జరుగుతోంది. అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే జరుగుతోంది. దీని ప్రకారం 2014 జూన్ 2వ తేదీ ముందు అంటే 2014 జూన్ 2వ తేదీ ముందు ఎవరైతే తెల్ల కాగితాలపై జరిగిన ఒప్పందాలు ఉంటాయో వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. భూ భారతి చట్టం సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా రిజిస్ట్రేషన్ అధికారులు RDOకు కల్పించారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి దస్తాన్ని RDOకి పంపాల్సి ఉంటుంది. అర్హత ఉన్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు అయితే అందజేస్తారు. అంటే రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అయితే ఇస్తారు. ఇందులో భాగంగా కొనుగోలుదారులకు అలాగే విక్రయదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అంటే అమ్మిన వాళ్ళకి ప్లస్ కొనిన వాళ్ళకు కూడా నోటీసులు అయితే గవర్నమెంట్ జారీ చేస్తుంది. చాలా చోట్ల భూములు కొనుగోలుదారుల ఆధీనంలో ఉన్న రెవెన్యూ రికార్డుల్లో మాత్రం విక్రయించిన యజమానుల పేర్లే కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఈ యజమానులు ఇప్పుడు క్రమబద్ధీకరణకు అభ్యంతరం అయితే చెప్తున్నారు. అంటే చాలా చోట్ల మనకు రెవెన్యూ రికార్డులు అయితే ఇప్పటికీ కూడా అమ్మిన వాళ్ళ పేర్లే ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నారు అధికారులు. అంటే ఇప్పుడు మనం అప్పుడు పేపర్లలో జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి భూమి అయితే రాపించుకుంటాము, కానీ రికార్డ్స్ లో మాత్రం ఎవరైతే అమ్మారో మనకు వాళ్ళ పేర్లతోనే ఉన్నాయంటే అలాంటి వారు ఇప్పుడు కొద్దిగా అభ్యంతరం అయితే చెప్తున్నారు. అంటే డబ్బు ఆశించి అభ్యంతరాలు అయితే చెప్తున్నారు రిజిస్ట్రేషన్ కి. ఇక కొనుగోలు జరిగిన తర్వాత యజమానులు చనిపోయిన కేసుల్లో వారి కుటుంబ సభ్యులు భూమి రిజిస్ట్రేషన్ అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవేళ అమ్మిన వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబం నుంచి ఉంటారు కదండి పిల్లలు, వాళ్ళు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల. ఇక భూముల ధరలు భారీగా పెరిగిన కొన్ని ప్రాంతాల్లో కూడా రికార్డుల్లో యజమానులుగా ఉన్న వ్యక్తులు క్రమబద్ధీకరణకు సహకరించడానికి ఎకరాకు కొంత ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు సాక్షుల వాంగ్మూలం తీసుకోవడం అలాగే క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను నిర్ధారించడం పైన ఆధారపడి ఉన్నారు. ఇక అధికారులు ప్రజలను సూచించినట్లు అక్రమ పత్రాలు లేదా తప్పుడు ఒప్పందాలపై అవకాశం ఉండదని హెచ్చరించారు. అన్ని రకాల ధ్రువపత్రాలతో ముందుగానే సిద్ధమై రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని కోరారు. ఇక వీటికి అవసరమైన పత్రాలు ఏమేమి ఉండాలి మనకి రిజిస్ట్రేషన్ కి అని చూసినట్టయితే బైనామా ఒప్పంద పత్రం, అలాగే భూ పహాని, ఇక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తదితర గుర్తింపు కార్డులు, మీ ఓటర్ ID ఉన్నా కూడా మీరు దీనికి జత చేయొచ్చు. ఇక ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ లక్షలాది మంది రైతులకు అధికారిక హక్కులు కల్పించడంలో ఎంతవరకు విజయం అవుతుందో మనం వేచి చూడాలండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.